అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వంకాయ రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వంకాయ రైస్ అనేది ఎంతో రుచికరమైన మరియు సులభంగా ఇంట్లోనే చేసుకునే ఒక అద్భుతమైన లంచ్ బాక్స్. ఓకే, దీన్ని ఇంట్లో ఎంతో కమ్మగా పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ వంకాయ రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేసిద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ వంకాయ రైస్ కోసం మనం ముందుగా 1 కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. 1 కప్పు వరకు మనం రైస్ను ఉడికించుకొని పొడి పొడిగా 1 కప్పులో వేసుకొని పక్కన పెట్టుకోండి. 1 కప్పు రైస్కి మనకు 200 గ్రామ్స్ వంకాయ సరిపోతుంది. నల్ల వంకాయ 200 గ్రామ్స్ తీసేసుకోండి. ఈ వంకాయలను మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి సగం వరకు వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ వంకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే మనం వంకాయలు కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకు వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలను మొత్తాన్ని సాల్ట్ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు వంకాయ ముక్కలు అనేవి మాత్రం నల్లపడకుండా ఉండాలి కాబట్టి ముందుగానే ఈ సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఒకసారి మొత్తం అందులో మునిగేలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఆ కడాయి లైట్గా వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ వేడైన తర్వాత అన్నీ కలిపి ఉన్న తాలింపు గింజలు 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి. మీరు మంట మీడియంలో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ పల్లీలను అండ్ తాలింపు గింజలను లైట్ దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తాలింపు గింజలు పల్లీలు ఫ్రై అయిపోయాయి. ఆ తర్వాత మనం ముందుగా ఉప్పు నీటిలో వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా కట్ చేసుకొని, ఆ ఉప్పు నీటి నుండి తీసిన వంకాయ ముక్కలను కడాయిలో వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మీరు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత వేసుకొని మంట మీడియంలో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలానే ఉడికించుకోవాలి. వంకాయ మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి రెండు ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. మనకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మంట పూర్తిగా తగ్గించుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ మరియు 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అంటే కొంచెం కారం వేసుకోండి.
ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. మొత్తం ఈ విధంగా మసాలాలు అన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు మసాలాలన్నీ ముక్కలకు పట్టేంత వరకు ఒక 1 మినిట్ వరకు మంట పూర్తిగా తగ్గించుకొని ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత మనం చివరిగా మనం ముందుగా పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని వేసి మసాలాలు అంతా అన్నానికి పట్టేలా తక్కువ మంటపై నిదానంగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోండి. ఇవన్నీ అన్నానికి పట్టేలాగా నిదానంగా మసాలాలన్నీ అన్నానికి పట్టేలా కలుపుకున్న తర్వాత మీరు మంట పూర్తిగా తగ్గించుకొని అన్నం వేడెక్కి మసాలాలు బాగా పీల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. అంటే ఇదే విధంగా ఒక మంట పూర్తిగా తగ్గించుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. వంకాయ రైస్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేడి వేడి వంకాయ రైస్ రెడీ, సిద్ధం. దీనిని పెరుగు పచ్చడి లేదా అప్పడాలతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.